హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చెక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, పర్వాలేదు. సో నేనైతే ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ ప్రోటీన్ షేక్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మరి నానబెట్టానండి బాదం పప్పు, ఎందుకంటే తొక్కతో తినకూడదంట. సో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఇప్పుడు క్యాన్సర్ వస్తే మన దగ్గర డబ్బులు లేవు, అందుకు నానబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అంజీరా కూడా నానబెట్టాలంట, సో నానబెట్టేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసి ప్రోటీన్ షేక్ తాగేసి ఇంక మనం అయితే ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఈరోజు లక్ష్మికి అయితే రెస్ట్ ఇచ్చారు. ఇది మన ఏంటది, మన ఆస్తిది. సో ఇంకా ప్రోటీన్ షేక్ చేసేద్దాం. లక్ష్మి గారు హాయ్. లక్ష్మి వదిన, లక్ష్మి అక్క, లక్ష్మి సిస్టర్, అందరికి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగుండాలి కోరు. సో ఈరోజు అయితే లక్ష్మికి రెస్ట్ ఇచ్చారు, మనకి మాత్రం డ్యూటీయే, మనకి ఇవ్వలేదు అనమాట. సో చిన్న వర్క్ ఉండి మరి ఇవ్వలేదు, నెక్స్ట్ టైం తీసుకుంటాను. అలాగే వ్యాలంటైన్స్ డే రోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి అయితే ఉందండి. సో వ్యాలంటైన్స్ డే రోజు మంచి మ్యారేజ్ అనమాట. సో మనం వెళ్తాము, వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు బ్లాగ్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో మిస్ అవ్వకండి ఆ రోజు కూడా. అదేవిధంగా ఇంకా మనం అయితే ఇప్పుడు ప్రోటీన్ షేక్ చేసుకొని తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఇంకా లక్ష్మి అయితే పిల్లల కోసం క్యారేజ్ వండుతుంది అనమాట. ఈరోజు తెల్లవారి కొద్దిగా లేట్గా లేచాము, ఎందుకంటే లక్ష్మికి రెస్ట్ అని చెప్పి. కానీ పిల్లలకి మార్నింగ్ క్యారేజ్ అయితే కట్టలేదు. సో ఇంకా లక్ష్మి చారున ఇంకా బంగాళదుంప పచ్చి బఠానీ గ్రీన్ పీస్ కర్రీ అయితే వండుతుంది అనమాట. సో వండిన తర్వాత నేను పట్టుకొని ఇంక క్యారేజ్ ఇచ్చేస్తాను. ఇంకా మనమైతే ప్రోటీన్ షేక్ చేసి తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకండి ఇంకా మొత్తం బనానా, ఖర్జూరం, బాదం పప్పు, వాల్నట్స్, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, ఇంకా పంకిన్ సీడ్స్ వేసాను, ఇంకా కొద్ది జీడిపప్పు. ఇంక ఇదిగోండి నేను చెప్పాను కదా డబుల్ టోన్ మిల్క్ అంటే ఇదనమాట. సో రెడ్ కలర్ ప్యాకెట్ నేను తిరిగేసి చూపిస్తున్నాను, ఎందుకంటే కన్నం పైన పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇదనమాట డబుల్ టోన్ మిల్క్. ఇక్కడ రాసింది, ఇప్పుడు చూడండి కింద రాసింది కదా. ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, అంటే ఇది మనకి టీలకి వాటికి పనికిరాదు, ఎందుకంటే చాలా పలుచగా ఉంటాయి పాలు. మ్యాక్సిమం టీ స్టాల్స్లోనే బ్లూ కలర్ ప్యాకెట్ యూజ్ చేస్తారు. ఇది ఓన్లీ ఎవరైతే డైటింగ్, ఇంకెవరైతే మంచిగా చేస్తారో డైటింగ్, వాళ్ళకైతే ఈ ప్యాకెట్ అయితే బాగా యూజ్ అవుతాయి. అదనమాట. ఇంకా పదండి ఆడించేసి తాగారు. రెడీ, షేక్ షేక్. చేర్స్. మొన్న ఇలాగే సెల్లేమో ట్రైపోర్డ్కి పెట్టి తాగాను, బుర్ర కట్ అయిపోయింది, అందుకని ఇప్పుడు చేతితో పట్టుకుని తాగుతాను. సూపర్ ఉంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నారాయణ స్కూల్కి వచ్చాను. ఇదిగోండి, సో చిన్నోడికి పెద్దోడికి క్యారేజ్ అయితే ఇవ్వడానికి అనమాట. ఈరోజు వాళ్ళ అమ్మ చేతితో కట్టింది క్యారేజ్. సో చూద్దాం, వెళ్ళి క్యారేజ్ ఇస్తే మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇది యూకేజీ, ఇది ఫస్ట్ స్టాండ్. ధనుష్, ప్రశాంత్. స్పూన్లు లేవమ్మా, స్పూన్లు లేవు.
ఏదో ఒకటి పెట్టి మన చేతితోట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము 1 గంట అయిందనమాట. భోజనం చేయడానికి వచ్చాను ఈరోజు అయితే. ఇట్లో దొరుకుతాను చూసావా, నీ మొక్క నీ బట్ట మీద ఉంది. వీటదే పురుగా పాడి పాడి. సో లక్ష్మి అయితే ఈరోజు వండింది లక్ష్మి చేతులతో బంగాళదుంప, మిల్ మేకర్, గ్రీన్ పీస్ కూర, కొద్దిగా రైస్. సో తినేసావా? తినేసింది. అయితే నేనే తినిమ్మన్నాను, నేను నా గురించి చూడకు, కష్టపడకు అని చెప్పాను. నేను కూడా తినేస్తాను. తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీ. లక్ష్మి రెస్ట్. సరే తినేద్దాం.